అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం దినవృత్తాంతాల మొదటి గ్రంథం 1-14 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 14 అధ్యాయాల్లో కూడా ఇజ్రాయేళ్ల వంశావళి, దావీదు ఇజ్రాయేలీలకి రాజు అవ్వడం, రాజు అయిన తర్వాత దావీదు చేసిన యుద్ధాలు, దావీదుని దేవుడే ఎంచుకున్నాడు అంటానికి గుర్తులు, అలాగే యెరూషలేములోకి దేవుడి మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు ఉజ్జా చనిపోవడం, ఇవన్నీ కూడా మనం చదివాం. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాలు ఈ దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. దావీదు తన కొరకు దావీదుపురమునందు ఇండ్లు కట్టించెను. దేవుడి మందసమునకు ఒక స్థలము సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించెను. ఎలా అయితే ప్రత్యక్ష గుడారం ఉండిద్దో అలాగా దేవుడి మందసాన్ని తీసుకురావడానికి ఏర్పాట్లన్నీ కరెక్ట్గా చేశారు. అంతకుముందు దేవుడి మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు ఏవే పొరపాట్లు అయితే జరిగాయో అవన్నీ కూడా ఈసారి జరగకుండా మంచిగా తీసుకొస్తున్నారు అని దాని అర్థం. దావీదు ఇండ్ల గురించి ఎందుకు రాయబడింది అంటే, దావీదు తనుండే ఇల్లు కన్నా కూడా దేవుడి మందిరం గురించే, దేవుడిని ఆరాధించడానికి ఒక స్థలం కావాలి అని దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు అని మనకు అర్థం అవడం కోసం. మందసమును ఎత్తుటకు నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీలను ఏర్పరచుకొనెను అని చెప్పి ఎందుకు ఇది చెప్తున్నారు? అంతకుముందు లేవీలు కాకుండా వేరే వాళ్ళు తీసుకొచ్చారు అని మనం చదువుకున్నాం కదా. ఆ తప్పు ఈసారి జరగకుండా కేవలం లేవీలు మాత్రమే దేవుడి మందసాన్ని మొయ్యాలి అని ఇక్కడ చెప్తున్నారు. వారు తప్ప మరి ఎవరును దేవుడి మందసమును ఎత్తకూడదు అని దావీదు ఆజ్ఞ ఇచ్చాను. అంతకుముందేమో బండి మీద పెట్టి తీసుకొచ్చారు. బండి మీద పెట్టకూడదు, వాళ్ళే ఎత్తుకుని తీసుకురావాలి, లేవీలు మాత్రమే తీసుకురావాలి. ఈసారి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతటా దావీదు తాను యెహోవా మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తీసుకొని వచ్చుటకై ఇజ్రాయేళ్లందరినీ యెరూషలేమునకు సమాజముగా కూర్చెను. అహరోను సంతతి వారిని, లేవీలైన కహాతు సంతతి వారి అధిపత్యగు ఉరీయేలును వారి బంధువుల్లో 120 మందిని, మెరారీల్లో అధిపతి అయిన ఆసాయాను వారి బంధువుల్లో 220 మందిని, గెర్షోను సంతతి వారికి అధిపత్యగు యోవేలును వారి బంధువుల్లో 130 మందిని, ఎలీషాపాను సంతతి వారికి అధిపత్యగు షమయాను వారి బంధువుల్లో 200 మందిని, హెబ్రోను సంతతి వారికి అధిపత్యగు ఎలీయేలును వారి సంబంధుల్లో 80 మందిని, ఉజ్జీయేలు సంతతి వారికి అధిపత్యగు అమ్మీనాదాబును వారి బంధువుల్లో 112 దావీదు సమకూర్చెను. ఈసారి బయటికి కనబడే ఆర్భాటం మాత్రమే కాదు, మనస్ఫూర్తిగా జనాలందరూ కూడా యెహోవా మందసాన్ని తీసుకురావాలి అని సెలెక్ట్ చేసి మరి ఎవరెవరు రావాలి అని సెలెక్ట్ చేసి మరి వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేశాడు అని దాని అర్థం. అంతట దావీదు యాజకులైన సాదోకును, అబ్యాతారును, లేవీలైన ఉరీయేలు, అశాయా, యోవేలు, షమయ, ఎలీయేలు, అమ్మీనాదాబు అనువారిని పిలిపించి వారితో ఇట్లనెను, లేవీల పితరుల సంతతులకు మీరు పెద్దలై ఉన్నారు. ఇంతకు ముందు మీరు ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా మందసమును మోయకయుండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకయుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగజేసెను. అంతకుముందు ఉజ్జా విషయంలో ఏం జరిగింది ఆ తప్పును గుర్తించి ఈసారి అలాంటి తప్పు చేయకుండా ఉండాలి అని దావీదు జాగ్రత్త పడుతున్నాడు అని దాని అర్థం. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవలెను. మిమ్మును మీరు ప్రతిష్ఠించుకుని అంటే అది తీసుకురావడానికి 3 రోజుల ముందు నుండే మీరు అందరూ కూడా సిద్ధపడాలి. ఎటువంటి చెడ్డ పనులు చేయకుండా మీ శరీరాన్ని కూడా క్లీన్గా ఉంచుకుంటూ ఎలా అయితే ధర్మశాస్త్రంలో చెప్పబడిందో అలాగా మీరు సిద్ధపడండి అని ముందుగానే వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. ఏదో లేవీలు తీసుకెళ్తే సరిపోద్ది అన్నట్టుగా కాకుండా వాళ్ళు ప్రిపేర్ అయి ఉండాలి, ధర్మశాస్త్రంలో చెప్పినట్టుగా పవిత్రంగా ఉండాలి అని వాళ్ళని హెచ్చరిస్తున్నాడు అని దాని అర్థం. అప్పుడు యాజకులను, లేవీలును ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. వాళ్ళు కూడా మంచిగా సిద్ధపడ్డారు. తరువాత లేవీలు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుడి మందసమును దాని దండెలతో తమ భుజముల మీదికి ఎత్తుకొనిరి. అంతట దావీదు మీరు మీ బంధువులకు పాఠకులను పిలిపించి స్వరమండలములు, సితారాలు, తాళములు లోనగు వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయుచు సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చేయుడి అని లేవీల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. కావున లేవీలు యోవేలు కుమారుడైన హేమానును వాని బంధువుల్లో బెకరియా కుమారుడైన ఆసాపును తమ బంధువులకు మెరారీల్లో కూషాయాహు కుమారుడైన ఏతానును వీరితో కూడా 2వ వరుసగానున్న తమ బంధువులైన జకరియా బేను, యహజీయేలు, షమీరా, మోతు, యెహీయేలు, ఉన్ని, ఎలియాబు, బెనాయ, మైషేమ, మత్తిత్య, ఎలీప్లేహు, మిక్నేయాహులను వారిని ద్వారపాలకులకు ఓబేదెదోమును, యెహీయేలును పాఠకులుగా నియమించరి. పాటలు పాడడం, దేవుణ్ణి ఆరాధించడం, వాళ్ళు కూడా సిద్ధపడడం, లేవీలే తీసుకురావడం, మంచిగా తీసుకురావడం ఈసారి కరెక్ట్గా జరుగుతుంది. దేవుడి మందసాన్ని తీసుకొస్తాం అని దాని అర్థం.
పాఠకులైన హేమానును, ఆసాపును, ఏతానును పంచలోహముల తాళములు వాయించుటకును నిర్ణయింపబడిరి. ప్రతిదీ కూడా జాగ్రత్తతో చేస్తున్నారు. ఎవరు పాడాలి, ఏం పాడాలి అనే దాని గురించి కూడా. జకర్యా, అజీయేలు, షెమిరామోతు, యెహీయేలు, ఉన్ని, ఎలియాబు, మైషేయ, బెనాయా అనువారు హెచ్చు స్వరములు గల స్వరమండలములను వాయించుటకు నిర్ణయింపబడిరి. మరియు మత్తిత్య, ఎలీప్లేహు, మిక్నేయాహు, ఒబేదెదోము, యెహీయేలు, అజజ్యాహు అనువారు రాగమెత్తుటకును సితారాలు వాయించుటకును నిర్ణయింపబడిరి. లేవీలకు అధిపతి అయిన కెనన్య పాటలు పాడులందు నేర్పు గలవాడైనందున అతడు పాఠక్రమము నేర్పుటకై నిర్ణయింపబడెను. బెరెక్యాయును, ఎల్కాయును మందసమునకు ముందు నడుచు కావలి వారుగాను, షబన్య, యెహోయాపాతు, నెతనేలు, అమాసై, జకర్యా, బెనాయా, ఎలియేజరు అను యాజకులు దేవుడి మందసమునకు ముందు బోరలు ఊదువారుగాను, ఒబేదెదోము, యెహీయామును వెనుక తట్టు కనిపెట్టి ఉండేవారుగాను నియమింపబడిరి. ఇదంతా కూడా ఏదో ఒక్క రోజులో జరుగుతుందని కాదండి. అంతకుముందు చాలా కాలం నుండి ప్రిపేర్ అయ్యి అన్ని జాగ్రత్తలు తీసుకుని అప్పుడు ఇదంతా కూడా చేస్తున్నారు అని అర్థం. దావీదును, ఇజ్రాయేళ్ల పెద్దలను, సహస్రాధిపతులను యెహోవా నిబంధన మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి తెచ్చుటకై ఉత్సాహముతో పోయిరి. ఈసారి ఆనందంతో మనస్ఫూర్తిగా తెద్దాం అనుకున్నారు. అంతకుముందు కేవలం బయటికి మాత్రం ఆర్భాటాలు ఉన్నాయి కానీ దేవుడి వాక్యం లేదు. ఈసారి దేవుడి వాక్యానుసారంగా మనస్ఫూర్తిగా చేయాలి అని ప్రయత్నిస్తున్నారు. యెహోవా నిబంధన మందసమును మోయు లేవీలకు దేవుడు సహాయము చేయగా వారు 7 కోడెలను 7 గొర్రె పొట్టేళ్లను బలులుగా అర్పించిరి. దావీదును, మందసమును మోయు లేవీలు అందరును, పాఠకులను, పాఠకుల పనికి విచారణకర్తయగు కెనన్యాను సన్నపు నారతో నేయబడిన వస్త్రములు ధరించుకొని ఉండిరి. దావీదును సన్నపు నారతో చేయబడిన ఏఫోదును ధరించుకొని ఉండెను. దావీదు రాజవస్త్రాల్లో కాకుండా ఏదో రాజుగా దేవుడి కంటే అందరికంటే నేనే గొప్పవాడిని అన్నట్టుగా కాకుండా యాజకులు ఎలాంటి వస్త్రాలు అయితే ధరించుకుంటారో అలాగా తను తాను తగ్గించుకొని నార్మల్ ప్రజల్లాగా దేవుడికి సేవ చేసే యాజకుల్లాగా భేదవాడుగా తను తాను కనబరుచుకుంటున్నాడు అని దాని అర్థం. ఇజ్రాయెల్ అందరూ ఆర్భాటము చేయుచు, కొమ్ములు బూరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకొని వచ్చిరి. ఎంత గొప్పగా తీసుకొచ్చారో మనం సమూయేలు గ్రంథాల్లో చదువుకున్నాం, ఇక్కడ కూడా చదువుకున్నాం. మనస్ఫూర్తిగా దేవుడి మందసాన్ని తీసుకొచ్చి సిద్ధపరిచిన స్థలంలో పెట్టారు. యెహోవా నిబంధన మందసము దావీదు పురములోనికి రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలో నుండి చూచి రాజైన దావీదు నాట్యం ఆడుటయు వాయించుటయు కనుగొని తన మనస్సులో అతన్ని హీనపరిచాను. దీని గురించి కూడా నేను సమూయేలు గ్రంథంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. దావీదేమి బట్టలు లేకుండా నాట్యం ఆడలేదు. కేవలం మిగతా వాళ్ళు ఎటువంటి సన్ననార వస్త్రాలు ధరించారో అలాగే దీనుల్లాగా వాళ్ళతో కలిసిపోయాడు. కాబట్టి రాజు అంటే కొంచెం హుందాతనంగా ఉండాలి, గర్వాన్ని చూపించాలి అనేటట్లుగా మీకాలు ఉంది. దావీదేమో దేవుడు ఎదుట తను తాను తగ్గింపబడిన వాడిగా ఎంచుకున్నాడు కదా, అది మీకాలుకి నచ్చలేదు కాబట్టి దావీదు మీద ద్వేషం పెంచుకుంది మనసులో అని దాని అర్థం. దాని తర్వాత ఏం జరిగింది అనేది కూడా సమూయేలు గ్రంథంలో మనం చదువుకున్నాం. మొత్తానికి ఆర్భాటంగా కరెక్ట్గా దేవుడి మందసాన్ని తీసుకొచ్చారు. యెరూషలేము అనేది ఇప్పుడు కేవలం రాజకీయ రాజధాని మాత్రమే కాదు, ఆత్మీయ సంబంధమైన విషయాన్ని చర్చించడానికి కూడా యెరూషలేమే ముఖ్య కేంద్రంగా మారింది. యెరూషలేములో ఉండే దావీదు, యెరూషలేములో ఉండే దేవుని నిబంధన మందసం, ఈ రెండింటి ద్వారా ఇజ్రాయెల్ పాలన జరుగుతుంది అని దాని అర్థం. ప్రస్తుతానికి యెరూషలేముకి అయితే తీసుకొచ్చారు దేవుడి నిబంధన మందసాన్ని, ఇక్కడే అన్ని జరుగుతున్నాయి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం. ఈ ప్రకారము వారు దేవుడి మందసమును తీసుకొని వచ్చి దావీదు దాని కొరకు వేయించి ఉన్న గుడారము నడుమ దాన్ని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. ఆ తీసుకొచ్చే క్రమంలో కూడా అడుగడుక్కి బలు ఇస్తూ వచ్చారు అని మనం సమూయేలు గ్రంథాల్లో చదువుకున్నాం. ఇక్కడ కూడా మరలా చదువుకున్నాం. తీసుకొచ్చిన తర్వాత కూడా బలు అర్పించారు. దహన బలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తరువాత అతడు యెహోవా నామమున జనులను దీవించి పురుషులకేమి స్త్రీలకేమి ఇజ్రాయెల్ అందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను, ఒక భక్ష్యమును, ఒక ద్రాక్ష పండ అడను పంచిపెట్టిరి. ఎందుకు ఇలా పంచిపెట్టారు? ఇదిగో దేవుడి మందసం యెరూషలేముకు తీసుకురాబడింది కదా, అందరూ కూడా ఆనందించండి. ఇక ముందు ఎప్పుడు దేవుడిని ఆరాధించాలన్నా, దేవుడి దగ్గరికి రావాలన్నా మనందరికీ కూడా ఫైనల్గా ఒక స్ట్రక్చర్ ఏర్పడింది, ఒక విధానం కుదిరింది అని అందరికీ తెలియజేస్తూ ఆనందంగా దాన్ని పంచిపెట్టారు అని దాని అర్థం. అంతకుముందు బలు అర్పించడానికి కానీ, ప్రత్యక్ష గుడారం కానీ, దేవుడిని ఆరాధించడానికి కానీ ఒక స్థలం లేదు, ఇప్పుడు ఒక స్థలం వచ్చింది అని దాని అర్థం.
అర్థం. మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీల్లో కొందరిని నియమించెను. వారిలో ఆసాపు అధిపతి, జకరియా అతని తరువాత వాడు, యెహీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్య, ఎలియాబు, బెనాయా, ఒబేదెదోము, యెహీయేలు అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకై నియమింపబడిరి. ఆసాపు తాళములను వాయించువాడు. బెనాయా, యహజీయేలు అను యాజకులు ఎప్పుడునూ దేవుడి మందసం ఎదుట బోరలు ఊదువారు. అక్కడ అంత గొప్పగా కార్యక్రమం జరిగింది అని దాని అర్థం. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దాన్ని అప్పగించెను. ఆ స్తుతి ఏదనగా దేవుని కీర్తిస్తున్నాడు, దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు దావీదు. కేవలం దావీదు మాత్రమే కాదు, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఇదే విధంగా స్తుతిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఈ కీర్తన వింటున్నారు అని దాని అర్థం. ఈ పాట కూడా మనం చదువుకుందాం. మరలా కీర్తనలు 105, 106, 95 ఆ కీర్తనల దగ్గరికి వెళ్ళినప్పుడు మరలా వీటిలో కొన్ని చదువుకుంటాం. అది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రస్తుతానికి ఈ దేవుడి మందసాన్ని స్థిరపరిచిన తర్వాత దావీదు ఇజ్రాయెల్ అందరూ దేవుడిని ఇలా స్తుతిస్తున్నారు. ఎలాగా చదువుకుంటూ వెళ్దాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనులలో తెలియజేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయన్ను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నింటి గూర్చి సంభాషణ చేయుడి. ఎప్పుడు కూడా దేవుడిని కీర్తించండి, దేవుడి గురించి మాట్లాడండి, దేవుడి గురించి వేరే వాళ్ళకి చెప్పండి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. కొంతమందికి ఎంత ఆస్తున్నా కానీ ఆనందం ఉండదు. దేవుణ్ణి మనస్ఫూర్తిగా వెతికిన వాళ్ళకి మాత్రమే మనశ్శాంతి దొరికిద్ది. దేవుణ్ణి బట్టి అతిశయించండి. పరువుని బట్టో, పలుకుబడిని బట్టో, ఆస్తిని బట్టో అలా కాదు. దేవుణ్ణి బట్టి అతిశయించండి. దేవుణ్ణి బట్టి హృదయంలో సంతోషం కలిగి ఉండండి. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఆయన దాసులకు ఇజ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి, ఆయన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడు అబ్రహామును ఎంచుకున్న దగ్గర నుండి ఐగుప్తులో నుండి ఇజ్రాయెల్ని ఎలా నడిపించాడో, ఏ ఆశ్చర్యకార్యాలు చేశాడో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోండి. తప్పు చేసినప్పుడు దేవుడు ఎలా శిక్షించాడో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఒక పక్కన దేవుడిని ఆరాధించండి, కీర్తించండి, ఇంకో పక్కన దేవుడికి భయపడండి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి. కేవలం ఇజ్రాయేలులోనే కాదు, భూమి మొత్తానికి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. మీ సంఖ్య కొద్దిగాను మీరు స్వల్ప సంఖ్య గల జనులుగాను కనాను దేశములో అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా దానిని మీకిచ్చెదను అని ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను, ఇస్సాకుతో చేసిన ప్రమాణమును, ఏర్పాటును నిత్యము జ్ఞాపకము ఉంచుకొనుడి. ఇజ్రాయెల్ ఒకానొక కాలంలో ఒకే ఒక్క మనిషి అబ్రహాము. అక్కడి నుండి దేవుడు ఎంత గొప్పగా ఎలా చేశాడో జ్ఞాపకం చేసుకోండి. 1000 తరముల వరకు ఆ మాట నిలుచును అని ఆయన సెలవిచ్చెను. యాకోబునకు కట్టడగాను ఇజ్రాయేలునకు నిత్య నిబంధనగాను ఆయన ఆ మాటను స్థిరపరిచి ఉన్నాడు. వాగ్దానపూర్వకంగా దేవుడు చెప్పింది చేశాడు. వారు జనము నుండి జనమునకు, రాజ్యము నుండి రాజ్యమునకు తిరుగులాడుచూ ఉండగా నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియు సెలవిచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చెయ్యనీయలేదు. వారి నిమిత్తము రాజులను గద్దించెను. న్యాయాధిపతుల కాలం నుండి చూస్తూ ఉన్నాం కదా, ఇజ్రాయేలీల మీదకి ఎంతమంది రాజులు దాడి చేసినా కానీ దేవుడు ఇజ్రాయేలీని కాపాడాడు. ఇజ్రాయేల్ వారు పూర్తిగా నశించిపోకుండా దేవుడు వాళ్ళని కాపాడాడు. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి, అన్యజనుల్లో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనముల్లో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహా ఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతినందతగినవాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. జనముల దేవతలన్నీ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించినవాడు. మిగతా దేవుళ్ళు కూడా ఉన్నాడు, మిగతా విగ్రహాలు కూడా ఉన్నాయి, వాటికంటే దేవుడు శక్తిమంతుడు. అది కాదు పాయింట్. స్టార్టింగ్ నుండి కూడా దేవుడు ఒక్కడే దేవుడు. భూమి మీద మిగతావన్నీ కేవలం విగ్రహాలే. మిగతా దేవుళ్ళు అనే కాన్సెప్టే లేదు. అవన్నీ కూడా వట్టి విగ్రహాలు. ఒకే ఒక్క దేవుడు ఈ ప్రపంచం మొత్తాన్ని చేశాడు, ప్రపంచం మొత్తాన్ని వెళ్తున్నాడు. ఆయన యెహోవానే. స్టార్టింగ్ నుండి కూడా ఇదే నమ్ముతా వచ్చారు విశ్వాసులు అందని అర్థం. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలమును యెహోవా
యెహోవాకు చెల్లించుడి, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. అందరూ కేవలం ఇజ్రాయేల్ కాదు, అన్యులని కాదు, అందరూ కూడా దేవుణ్ణి స్తుతించండి. దేవుడికే మహిమ ఘనత చెల్లాలి. నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధాలంకారమగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ధనం కాదు, పరిశుద్ధ ఆభరణాలు అంటే మంచి హృదయంతో దేవుడి ఎదుట సాగిలపడండి. భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి, అప్పుడు భూలోకము కదలకుండును, అప్పుడు అది స్థిరపరచబడును. యెహోవా ఏలుచున్నాడు అని జనముల్లో చాటించుడి. ఆకాశములు ఆనందించునుగాక, భూమి సంతోషించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, పొలములను వాటి అందుండు సర్వమును సంతోషించునుగాక. యెహోవా వేంచేయుచున్నాడు, భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. కేవలం ఇజ్రాయేలీలకు కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆయన ఎదుట సాగిలపడండి, మహిమా ఘనత ఆయనకే చెల్లించండి. తప్పు చేయడానికి భయపడండి, దేవుడు తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. అందరికీ కూడా తీర్పు తీరుస్తాడు ఆయన. వనవృక్షములు ఆయన సన్నిధిని ఉచ్చయించును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన్ని స్తుతించుడి. దేవా మా రక్షక, మమ్మును రక్షించుము, మమ్మును చేర్చుకొనుము. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లును, నిన్ను స్తుతించుచు అతిశయించునట్లును అన్యజనుల వశములో నుండి మమ్మును విడిపింపుము అని ఆయన్ను బతిమలాడుకొనుడి. విగ్రహాల వైపు, అన్యుల యొక్క మూఢనమ్మకాల వైపు మేము తిరగకుండా మమ్మల్ని కాపాడు అని దేవుణ్ణి ప్రార్థించండి. దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇజ్రాయేళ్లకు దేవుడైన యెహోవా యుగయుగములన్నింటను స్తోత్రము నొందునుగాక. ఈలాగున వారు పాడగా జనులందరూ ఆమెన్ అని చెప్పి యెహోవాను స్తుతించిరి. కేవలం దావీదు దగ్గరుండే కొంతమంది మాత్రమే కాదు, జనాలందరూ కూడా ఇలా దేవుణ్ణి స్తుతించారు. చాలా గొప్పగా ఆ కార్యక్రమం జరిగింది అని దాని అర్థం. అప్పుడు మందసము ముందర నిత్యము కావలసిన అనుదిన సేవ జరుపుటకై దావీదు అచట యెహోవా నిబంధన మందసం మీద ఆసాపును అతని సహోదరులను నియమించెను. ఒబేదెదోమును వారి సహోదరులైన 68 మందిని, యెదూతూను కుమారుడైన ఒబేదెదోమును హోసాన్ను ద్వారపాలకులుగా నియమించాను. ఇదేదో ఒక్కరోజు కార్యక్రమం అన్నట్టుగా కాకుండా అక్కడి నుండి దేవుడి ఆరాధన సరిగ్గా జరగడానికి మొత్తం ఎవరెవరు కావాలో వాళ్ళందరినీ కూడా నియమించాడు. గిబియోనులోని ఉన్నత స్థలమున ఉన్న యెహోవా గుడారం మీదను అచటి బలిపీఠం మీదను యెహోవా ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు రాయబడి ఉన్న ప్రకారము ఉదయాస్తమయముల యందు అనుదిన నిత్యమైన దహన బలిని ఆయనకు అర్పించుటకై అచట అతడు యాజకుడైన సాదోకును అతని సహోదరులైన యాజకులను నియమించెను. యెహోవా కృప నిత్యము ఉండును అని ఆయన్ను స్తుతించుటకై వీరితో కూడా హేమాన్ను, యెదూతూనును, పేళ్ల వరసను ఉదాహరింపబడిన మరికొందరిని నియమించెను. అక్కడ ప్రతిరోజు దేవుడి ఆరాధన, దేవుడి కీర్తన, బలులు, నైవేద్యాలు అన్నీ జరిగేలాగా, ఒక పద్ధతి ప్రకారం అన్నీ జరిగేలాగా అన్నీ ఏర్పాటు చేశాడు. బోరలు ఊదుటకును, తాళములు వాయించుటకును, దేవుని గూర్చి పాడదగిన గీతములను వాయిద్యములతో వినిపించుటకును వారిలో నుండి హేమానును, యెదూతూనును అతడు నియమించెను. మరియు యెదూతూను కుమారులను అతడు ద్వారపాలకులుగా నియమించెను. తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. దావీదును తన ఇంటి వారిని దీవించుటకై వారి వద్దకు పోయాను. అలా గొప్పగా జరిగింది కార్యక్రమం. ఇజ్రాయెల్ అందరికి కూడా దేవుణ్ణి ఆరాధించడానికి ఒక పద్ధతిని దావీదు పునరుద్ధరించాడు. అంతకుముందు న్యాయాధిపతుల కాలంలో ఉండేది, యెహోషువ కాలంలో అలాగా, దాన్ని మరలా దావీదు పునరుద్ధరించాడు అని దాని అర్థం. ఈ దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయం కూడా ఈరోజు చదువుకుందాం. 18 నుండి మనం రేపొద్దున చదువుకుందాం. ఈ 17వ అధ్యాయం అనేది చాలా ఇంపార్టెంట్ అండి, మీరు గుర్తుపెట్టుకోండి. 2వ సమూయేలు 7వ అధ్యాయం అనేది ఎంత ఇంపార్టెంటో ఈ 17వ అధ్యాయం కూడా ఇంపార్టెంట్. ఆ 2వ సమూయేలు 7వ గ్రంథంలో ఏ సంగతులు అయితే జరుగుతాయో అయ్యే సంగతులు ఈ దినవృత్తాంతాలు 17వ అధ్యాయంలో కూడా మనం మరలా చదువుకుంటున్నాం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. దావీదుతో దేవుడు చేసిన వాగ్దానం, దావీదు నుండే మెస్సయ్య వస్తాడు అనే వాగ్దానాన్ని ఈ 17వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఈ 17వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకొని 18 నుండి మనం రేపొద్దున చదువుకుందాం. దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతాన్ను పిలిపించి, నేను దేవదారు మ్రాళ్లతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము తెరలచాటున ఉన్నది అని చెప్పగా, నాకేమో ఇంత పెద్ద ఇల్లా, దేవుడి మందసాన్ని యెరూషలేముకైతే తీసుకొచ్చాను, కానీ ఆ గుడారం అనేది చాలా చిన్నగా ఉంది. రాజు యొక్క కోటతో పోలిస్తే అది చాలా చిన్నగా ఉంది. నా ఇల్లు కన్నా దేవుడి మందిరం చిన్నగా ఉండడం ఏంటి? నేను దేవుడికి ఒక పెద్ద మందిరం, గొప్ప మందిరం కట్టాలి అనుకుంటున్నా అని చెప్పి నాతాన్ను
దూతను పిలిచి ప్రవక్తను పిలిచి దావీదు అతనితో చెప్పాడు, నాతాను దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్నది అంతయు చేయమని దావీదుతో చెప్పాను. మంచి పనే కదా, అలాగే చేయి అని చెప్పి నాతాను చేసేయమని చెప్పి దావీదుకి చెప్పాడు. కానీ ఇక్కడ నాతాను దేవుణ్ణి అడగకుండానే దావీదుతో చెప్పాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ రాత్రి అందు దేవుని వాక్కు నాతాన్నకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను. దేవుడు మాట్లాడుతున్నాడు నాతాన్తో, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా నివాసమునకై ఒక ఆలయమును కట్టించుట నీ చేత కాదు, ఇజ్రాయేలీలను రప్పింప నాట నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసము చేసి తిని. దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? అందులో ఉండే ప్రతిదీ కూడా యేసుక్రీస్తు వారిని ఎలా సూచించిద్ది, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం కదా. దేవుడి ఆలయం కడతాం అంటే ఏదో దావీదు అనుకున్నాడు కాబట్టి కట్టేయడం కాదు. అది మంచి ఆలోచన అయినా కానీ దేవాలయం అనగానే దాని వెనకాల చాలా పద్ధతి ఉంటుంది. యేసుక్రీస్తు వారిని చూపించే ఒక విధానం ఉండాలి. అది కూడా నీ వల్ల కాదు, నీతో కాదు, నీ తర్వాత వచ్చే నీ కుమారులతో నేను దేవాలయాన్ని నిర్మింపజేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు? మొదటి కారణం, దావీదు సమయంలో ఇంకా యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలు చేయడం వల్ల, వేరే వాళ్ళని చంపడం వల్ల ఆ రక్తంతో దేవుడి మందిరం అనేది నిర్మాణం అవ్వకూడదు. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా జరగాలి దేవుడి యొక్క మందిర నిర్మాణం అనేది. రెండవది, ఎలా పడితే అలా కాదు, ఎలా అయితే ప్రత్యక్ష గుడారం ఉందో అలాగే దేవాలయంలో కూడా యేసుక్రీస్తు వారిని చూపించే సూచనలు ఉండాలి. ప్రతిదీ కూడా దేవుడి ఇష్టానుసారంగా జరగాలే కానీ దేవాలయం దగ్గరికి వచ్చేసరికి దావీదు ఎలా అనుకుంటే అలా ఉండకూడదు అని చెప్పి దేవుడి రెండు కారణాలు చెప్పి, నీ కోరిక అయితే నెరవేరుద్ది, మందిరం నిర్మింపబడిద్ది, కానీ అది నేను చెప్పిన దాని ప్రకారంగా జరిగిద్ది అని దేవుడు నాతాను ద్వారా దావీదుకి చెప్పించాడు. కొత్త నిబంధనలో కూడా మీరు గమనించండి, మెస్సయ్య వచ్చిన తర్వాత ఆయన రాజ్యం అనేది ఎదుటి వాళ్ళని చంపో, రోమీల్ని చంపో, హింస చేత ఆయన దేవుడి రాజ్యాన్ని స్థాపించలా. ఆయనే చనిపోయి అహింస అనే మార్గాన్ని చూపించి అహింస ద్వారా ఆయన దేవుని రాజ్యాన్ని స్థాపించాడు. మనసులో ప్రశాంతత ఉండాలి దేవుడి రాజ్యంలో. దేవుడి ఆలయం అంటే దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా యేసుక్రీస్తుని చూపించాలి. ఇలాగా అనేక కారణాలు ఉన్నాయి కొత్త నిబంధనలో కూడా. అవన్నీ కూడా మనం సమూయేలు గ్రంథంలో కూడా మాట్లాడుకున్నాం. ఇంకా ఎవరికైనా డీటెయిల్గా కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతానికి దేవుడు దావీదుతో ఏం మాట్లాడుతున్నాడు? నేను ఇజ్రాయేల్ అందరి మధ్యను సంచరించిన కాలం అంతయు మీరు నా కొరకు దేవదారు మ్రాణులతో ఆలయము కట్టకుంటిరేమి అనియు నా జనమును మేపవలసినది అని నేను నీకు ఆజ్ఞాపించిన ఇజ్రాయేళ్ల న్యాయాధిపతుల్లో ఎవరితోనైనాను నేను ఒక మాటైనను పలికి ఉంటినా? ఎప్పుడైనా కానీ నాకు దేవాలయం కావాలని అడిగానా? నేను ఎప్పుడు కూడా నా వాక్య ప్రకారంగా ఫాలో అవ్వండి అనే కోరుకున్నాను, కానీ నాకు దేవాలయం కావాలి అని నేను ఎప్పుడు కూడా అడగలేదు అని చెప్తున్నాడు. ఎందుకు అడగలేదు దేవుడు? నిజమైన దేవాలయం అంటే సంఘం. ఆ నిజమైన దేవాలయం ఎవరి వల్ల ఏర్పడిద్ది? యేసుక్రీస్తు వారి వల్ల ఏర్పడిద్ది. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మన హృదయంలో ఉంటారో, యేసుక్రీస్తు వారు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో, మన హృదయమే నిజమైన దేవాలయం అని యేసుక్రీస్తు వారు చెప్తారు కదా. దేవుడు ఎప్పుడు కూడా దేవాలయాన్ని ఎందుకు అడగలేదు అంటే, ఆ దేవాలయానికి పరిపూర్ణత అయిన యేసుక్రీస్తునే డైరెక్ట్గా మనకు అనుగ్రహించాలి అనేది దేవుడి యొక్క ప్రణాళిక. ఇక్కడ దావీదుతో కూడా దేవుడు అదే చెప్తాడు, నువ్వు నాకు దేవాలయాన్ని కట్టాలనుకుంటున్నావు కదా, సరే నువ్వు అనుకున్నట్టుగానే నీ కుమారుడైన సొలొమోను ద్వారా నేను దేవాలయం కట్టే ఏర్పాట్లయితే చేస్తా. కాకపోతే నేను అనుకున్న నిజమైన దేవాలయం, యేసుక్రీస్తు అనే నిజమైన దేవాలయాన్ని నీ వంశం నుండి, నీ సంతానం నుండి పుట్టిస్తా అని దావీదుతో నిబంధన చేసుకుంటున్నాడు దేవుడు. అది కూడా మనం కింద చదువుకుంటూ వెళ్దాం. కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినది ఏమనగా, సైన్యములకు అధిపత్యగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇజ్రాయేలుల మీద అధిపతివై ఉండునట్లును గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలము చేసి తిని లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. మరియు నేను నా జనులైన ఇజ్రాయేళ్ల కొరకు ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటుదును. వారు మరితిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు. పూర్వమందు జరిగినట్లును నా జనులైన ఇజ్రాయేల్ మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలం మొదలుకొని జరుగుచూ వచ్చినట్లు దుష్టులు కాక వారినిక శ్రమ పెట్టక యుందురు. నీ పగవారిని అందరినీ నేను అణిచివేసేదను. ఇదియుగాక, ఇదంతా కూడా ఇజ్రాయేళ్ల ప్రశాంతత కోసమే నేను చేస్తున్నా, ఒక పరిపూర్ణ పరిష్కారం కోసం నేను ప్రయత్నిస్తున్నా అని దేవుడు చెప్తున్నాడు. ఇజ్రాయేల్కి కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి కానీ, అనుడైనా ఇజ్రాయేల్ అయినా ఎవరైనా కానీ ప్రపంచంలో
ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి పరిపూర్ణత అనేది యేసుక్రీస్తు వారిలో వస్తుంది. యేసుక్రీస్తు వారి గురించే ప్రతిదీ కూడా నేను జరిగించుకుంటా వస్తున్నా. దేవాలయమైనా కానీ, ధర్మశాస్త్రమైనా కానీ ప్రతిదీ కూడా యేసుక్రీస్తు అని చూపించడానికే. ఇవన్నీ కూడా ఎప్పుడు పరిపూర్ణంగా నెరవేరుతాయి అంటే నీ కాలంలో కూడా నెరవేరుతాయి. కొంతవరకు ప్రశాంతత వస్తుంది. పరిపూర్ణంగా ఎప్పుడు నెరవేరుద్ది అంటే యెహోవా నీకు సంతానము కలుగజేయును అని నేను నీకు తెలియజేసి తిని. నీ జీవిత దినములు తీరి నీ పితరుని యొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరిచెదను. అతడు నాకు ఒక మందిరమును కట్టించును. అతని సింహాసనమును నేను నిత్యస్థాపన చేసేదను. నేను అతనికి తండ్రినై యుందును, అతడు నాకు కుమారుడై యుండును. నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృపను నేను చూపక మానినట్లు అతడికి నేను నా కృప చూపక మానను. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరిచెదను. అతని సింహాసనము ఎన్నటికీ స్థిరముగా ఉండును అని అతనికి తెలియజేయము. ఇదంతా కూడా దావీదుతో దేవుడు చేసుకుంటున్న నిబంధన. ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. కొత్త నిబంధనలో పౌలు గారు ఈ మాటలన్నీ కూడా యేసుక్రీస్తు వారి గురించి చెప్పినాయి అని కూడా మనకు చెప్తారు. ఇదంతా కూడా యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనం. మరి సొలొమోను దగ్గర కూడా కొంతవరకు నెరవేరింది కదా అంటే మీరు గమనించండి, దేవుడి ప్రణాళిక నెరవేరడానికి సొలొమోను అనే వ్యక్తి మధ్యలో ఒక మార్గం. సొలొమోను ద్వారా యెరూషలేము మందిర నిర్మాణం జరిగింది అంటే అది యేసుక్రీస్తు వారికి ఒక సూచన. యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు, ఎలా ఉంటారు, ఎప్పుడు వస్తారు, వీటన్నింటికి కూడా మధ్యలో జరిగే ప్రతిదీ కూడా సూచనే. దావీదు తర్వాత దావీదు కుమారుడు సొలొమోను వస్తాడు, అతడు దేవుడి మందిరాన్ని నిర్మిస్తాడు అనే ప్రవచనం కూడా ఇందులో దాగి ఉంది. కాకపోతే అది కేవలం సొలొమోను గురించి మాత్రమే కాదు. సొలొమోను దగ్గర కొంత మాత్రమే నెరవేరింది. పరిపూర్ణంగా యేసుక్రీస్తు వారి దగ్గర నెరవేరింది. నిత్యము నిత్యము అని మాట్లాడతాడు చూడండి, దేవుడు స్థిరపరుస్తాను, నిత్యము, ఈ పదాలన్నీ కూడా కేవలం యేసుక్రీస్తు వారి దగ్గరే నెరవేరాయి అనేది మనం గమనించాలి. పాత నిబంధనలో యేసుక్రీస్తు వారి గురించి ఇంకా అనేక ప్రవచనాలు ఉంటాయి. ఆ ప్రవచనాలన్నీ కూడా ఆ కాలానికి కొంతవరకు నెరవేరుతాయి, పరిపూర్ణంగా యేసుక్రీస్తు వారిలో నెరవేరుతాయి. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ ప్రవచనం కొంతవరకు సొలొమోను దగ్గర నెరవేరింది, పరిపూర్ణంగా యేసుక్రీస్తు వారి దగ్గర నెరవేరింది. అలాగే యెషయాలో, ఇర్మియాలో చాలా ప్రవచనాలు మనం చదువుకుంటాం. ఏలైనగా మీకు కుమారుడు అనుగ్రహింపబడతాడు. ఇలాంటి ప్రవచనాలన్నీ కూడా ఆ కాలానికి కొంతవరకు నెరవేరాయి, పరిపూర్ణంగా యేసుక్రీస్తు వారిలో నెరవేరాయి. అబ్రహాముకు కూడా దేవుడు సంతానాన్ని ఇస్తాడు అని చెప్తాడు. ఆ సంతానం కొంతవరకు ఇస్సాకు దగ్గర నెరవేరింది, పరిపూర్ణంగా యేసుక్రీస్తు వారి దగ్గర నెరవేరింది. ఈ ప్రవచనాలన్నీ కూడా కేవలం ఆ కాలానికి మాత్రమే సంబంధించినవి కాదు, యేసుక్రీస్తు వారికి సంబంధించినవి. యేసుక్రీస్తు వారి దగ్గర ఈ ప్రవచనాలన్నిటికి కూడా పరిపూర్ణత వస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ యేసుక్రీస్తు వారిని తీస్తాం అనుకోండి, ఈ ప్రవచనంలో నుండి ఆ కాలానికి మాత్రమే సంబంధించినవి అని మనం అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ నిత్యము, ఈ స్థిరము అనే పదాలకు అర్థం లేకుండా పోద్ది. యేసుక్రీస్తు వారు మాత్రమే నిత్యమైన రాజు, యేసుక్రీస్తు వారు మాత్రమే నిత్యమైన యాజకుడు, యేసుక్రీస్తు వారి రాజ్యం మాత్రమే నిత్యము నిలిచేది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రవచనాలన్నీ కూడా ఆ కాలానికి కొంతవరకు నెరవేరుతున్నాయి. అబ్రహాం యొక్క వాగ్దానం ఇస్సాకు దగ్గర కొంతవరకు నెరవేరింది, దావీదు యొక్క వాగ్దానం సొలొమోను దగ్గర కొంతవరకు నెరవేరింది, యెషయా, ఇర్మియాల ప్రవచనాలు కొంతవరకు ఆ సమయానికి ఎవరో ఒకరి ద్వారా నెరవేరాయి. కానీ పరిపూర్ణంగా ఈ ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తు వారిలో నెరవేరుతున్నాయి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఇందులో ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఇదిగో నువ్వు నాకు దేవాలయాన్ని కట్టిస్తున్నావు కదా, పరిపూర్ణమైన దేవాలయమైన యేసుక్రీస్తుని నీ సంతానం నుండి నేను రప్పిస్తాను అని చెప్పి దేవుడు దావీదుతో నిబంధన చేసుకుంటున్నాడు. ఈ విషయాలన్నీ కూడా మనం సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరలా 17వ అధ్యాయంలో మాట్లాడుకుంటున్నాం. ఈ 2 అధ్యాయాలు చాలా ఇంపార్టెంట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. నాతాను తనకు ప్రత్యక్షమైన దాన్ని బట్టి ఈ మాటలన్నింటినీ దావీదునకు తెలియజేయగా రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేశాను. అవన్నీ కూడా నాతాను చెప్పగానే దావీదు వెళ్ళి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది. యేసుక్రీస్తు వారి గురించిన ఎంత గొప్ప ప్రణాళికని దావీదు గుర్తించాడు కాబట్టే నా దగ్గర నుండి జరుగుతుందా, నేను ఎంత భాగ్యుణ్ణి, నాలో ఏముందని నన్ను ఇలా గుర్తించు అని చెప్పి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఇది నీకు స్వల్ప విషయమే. దేవా యెహోవా, నీవు రాబో బహుకాలము వరకు నీ సేవకుని సంగతి గురించి సెలవిచ్చి మనుషునితో మనుష్యుడు మాట్లాడినట్లు దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందును అని మాట ఇచ్చి ఉన్నావు. ఒక మనిషి ఇంకో మనిషితో మాట్లాడినట్టుగా నాతో మాట్లాడుతున్నావు, నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పి దావీదు కృతజ్ఞత చూపిస్తున్నాడు దేవుడికి. నీ దాసుడునగు నాకు కల
కలగబోవు ఘనతను గూర్చి దావీదు అను నీ దాసుడైన నేను నీతో మరి ఏమని మనవి చేసేదను? నీవు నీ దాసుడిని ఎరుగుదువు. యెహోవా, నీ దాసుని నిమిత్తమే నీ చిత్త ప్రకారము ఈ మహాఘనత కలుగును అని నీవు నాకు తెలియజేసి ఉన్నావు. అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యము చేసి ఉన్నావు. యెహోవా, మేము మా చెవులతో విన్నదంతయు నిజము. నీ వంటివాడు ఎవడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. నీ జనులైన ఇజ్రాయేలీల వంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తులో నుండి నీవు విమోచించిన నీ జనుల ఎదుట నిలవనీయక నీవు అనేక జనములను తోలివేసినందువలన నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకొంటివి. వారు నీ సొంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడైన నీవు బయలుదేరితివి. నీ జనులైన ఇజ్రాయేలీలు నిత్యము నీకు జనులగునట్లు నీవాలాగున చేసితివి. యెహోవావైన నీవు వారికి దేవుడివై ఉన్నావు. యెహోవా, ఇప్పుడు నీ దాసుని గూర్చి అతని సంతతి గూర్చి నీవు సెలవిచ్చిన ఈ మాట నిత్యము స్థిరమగునుగాక. దావీదు చాలా కృతజ్ఞతతో దేవుడు నా ఎడల ఎంత ప్రణాళిక జరిగించుకుంటున్నాడా అని గుర్తించి కృతజ్ఞతతో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడి ఎదుట దీనుడిగా ప్రార్థన చేస్తున్నాడు. ఈ మనసే దేవుడికి బాగా నచ్చింది దావీదులో. ఇజ్రాయేలీల దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇజ్రాయేలీలకు దేవుడై ఉన్నాడు అని నీ పేరు ఎన్నటికీ గణపరచబడినట్లు నీవు సెలవిచ్చిన ఈ మాట నిశ్చయముగా స్థిరపరచబడునుగాక. మరియు నీ దాసుడనైన దావీదు సంతతి నీ ఎదుట స్థిరపరచబడునుగాక. దేవా, ఈ సంతతి నాకు కలుగజేయుదును అని నీ దాసునికి నీవు తెలియజేసి ఉన్నావు గనుక నీ సన్నిధిని విన్నపము చేయుటకు నీ దాసునికి మనోధైర్యము కలిగెను. యెహోవా, నీవు దేవుడివై ఉండి నీ దాసునికి ఈ మేలు దయచేసేదను అని సెలవిచ్చి ఉన్నావు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప అనుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. ఈ అధ్యాయం అంతా కూడా దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దావీదు దేవుడికి కృతజ్ఞత తెలుపుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుడి మహిమని కీర్తిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు దావీదు వంశంలో పుట్టినందుకే దావీదు అంత ఆనందపడుతుంటే మరి యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణాలు అర్పించారు కదా, మన కోసం సిలువలో బలయ్యాడు కదా, మనలందరినీ కూడా పాపం నుండి రక్షించాడు కదా, పరలోకం అనేది మనకి ఇస్తానన్నాడు కదా, మరి మనం ఇంకెంత కృతజ్ఞత కలిగి ఉండాలి, మరి మనం ఇంకెలాగా దేవుణ్ణి కీర్తించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా ఈ అధ్యాయం నుండి మనం గమనించాలి. ఈ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం అనేది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. ఈ 2 అధ్యాయాలు కూడా దేవుడు దావీదుతో చేసుకున్న నిబంధనని వివరించేవి. మెస్సయ్య దావీదు వంశం నుండే వస్తాడు అనడానికి చాలా ముఖ్యమైన అధ్యాయాలు, గుర్తుపెట్టుకోండి. 18వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. ఈ రోజంతా కూడా దేవుడి దేవాలయం, దేవుడి మందసం, వీటి గురించి చదువుకున్నాం కదా. రేపంతా కూడా దావీదు గురించి, దావీదు యొక్క విజయాల గురించి మాట్లాడుకుందాం. ఈ దినవృత్తాంతాల గ్రంథం మొత్తం కాసేపేమో దావీదు గురించి, కాసేపేమో దేవుడి మందిరం గురించి ఇలా మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. ఈ రోజు చదువుకున్న దాంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మరలా 18వ అధ్యాయం నుండి మనం రేపొద్దున కలుద్దాం. మా పరిచర్య గురించి జ్ఞాపకం చేసుకోండి, మా పరిచర్య గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మా పరిచర్యను బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.